ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. Today's God's promise. Happy are ye, for the Spirit of glory and of God resteth upon you. 1 Peter chapter 4 verse 14. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తున్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. జీవితంలో మనము ఎందుచేత ధన్యులమంటే దేవుని కలిగి ఉన్నందువలన, దేవుని ఆత్మను కలిగి ఉన్నందువలన, దేవుని వాక్యమును కలిగి ఉన్నందువలన, దేవునితో సహవాసమును కలిగి ఉన్నందువలన, దేవుని బిడలుగా ఈ లోకంలో మనకున్న గొప్ప ధన్యత అది. దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలను నడిపిస్తాడు. దేవుని ఆత్మ మనకు బోధిస్తాడు. దేవుని ఆత్మ మనం ఏం చేయాలో మనకు నేర్పిస్తాడు. అంచేతనే మనము ధన్యులమని పిలువబడుచు ఉన్నాం. కాబట్టి దేవుని బిడలగా మనం చేయవలసింది ఒకటే, దేవుని ఆత్మను కలిగి దేవుని కొరకు మనము జీవించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేపట్టి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలి. ఈ దినాల్లో ఎక్కడ చూసినా మరి బోధకులు ఎక్కువైపోయారు, పాటలు పాడేవారు ఎక్కువైపోయారు, తర్వాత పరిచర్య చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సంఘాలలో ఎక్కడ చూసినా కూడా సమస్యలు. ఏంటి సమస్యలు అంటే, నాకు వాక్య పరిచర్య లేదు, నన్ను పాటలకు పిలవరు, నాకు పరిచర్య ఇవ్వరు అనేటువంటి వారు ఎక్కువైపోయారు. అంటే వాళ్ళకి ముఖ్యం ఏంటంటే దేవుని ఆత్మ, దేవుడు కాదు. వారికి కావాల్సిందల్లా స్థానము, అధికారము, పేరు, లేకపోతే గుర్తింపు, ఇవన్నీ కావాలా. ప్రభువు నమ్ముకుంది ఎందుకు అని అంటే, చాలామంది ఒకవేళ ఇలాగ చెప్తారో నేనైతే అనను, కానీ రక్షణ కంటే, పరలోకం కంటే ఈ లోకములో ఆయా స్థానాల కొరకే అని అంటారేమో. ఒక మనుషుడు వాక్యం చెప్పి పరలోకం పోడు, పాటలు పాడిపోడు,
లేకపోతే ఏదో పరిచర్య చేసిపోవడం. ఎందుకంటే బైబిల్ రాయబడింది, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగను అంటాడు. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తం ఏంటి? దేవుని దాసులు ఏది చెప్తే అది చేయటం. భక్సింగ్ గారి కాలంలో కూడా అంతే. భక్సింగ్ గారు ముందుగానే అన్నీ చెప్పి మీరు దీనికని ముందుగానే చెప్పిన సందర్భాలు లేవు. ఆ టయానికి భక్సింగ్ గారు పిలిస్తే వెళ్ళిపోయి పరిచర్య చేయాలి. ట్రాన్స్లేషన్ కానీ, వాక్య పరిచర్య కానీ, పాటలు కానీ, మరి ఆరంభ దినాలు పరిచర్య. తర్వాత మరి ఇన్ఫార్మ్ చేయటం అనేవి కొంతవరకు. సరే, ఏదేమైనా దేవుని దాసులు మనల్ని ఎలాగ వాడుకుంటే అలాగ వాడబడాలి. కానీ ఒకవేళ నాకు ఇంక పరిచర్య లేకపోతే ఇక నాకు పరలోకమే వద్దన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు అనేది నేటి దినాల్లో మనం నేర్చుకోవాల్సింది. మరి ఒకవేళ విశ్వాసులుగా ఉన్నటువంటి వారే అలా చేస్తే 24 గంటలు పూర్తికాలం సేవకు వచ్చినోడు మరి ఇంకేం చేయాలి? దేంట్లో కూడా మరి రాజీ పడకుండా ఉండాలి. కానీ ఎన్నోసార్లు 24 గంటల సేవ చేసేవాళ్ళే తగ్గించుకొని మీరు పాడండి, మీరు చెప్పండి, మీరు చేయండి, మేము అనుకుంటామనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళు సరిగా పాడకపోయినా, సరిగా చెప్పకపోయినా మాకు కావాలి అనేటువంటి పరిస్థితులు. అవన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా కాదు, ఉద్రేకం, అదొక ట్రెండ్ లాగా. అంతేగాని దేవుని ఆత్మతో పరిచర్య జరిగించేవారు ఆత్మ స్వాధీనంలో ఉంటారు, ఆత్మ ద్వారా నడిపించబడతారు, ఆత్మదేవుని అనుసరించి ప్రభువుని సేవిస్తారు. ఎవరు అలాగూ చేసినా నీవు, నేను, మనం దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ ద్వారా ప్రభువుని సేవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడునుగాక. మేము మీ కొరకే ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను అలాగ దీవించి నడిపించాలి అని ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవ, ఎన్నడూ మారని మార్పు చెందని మాట తప్పని దేవ, నిన్న నేడు నిరంతరము ఒకే రీతి ఉన్న తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కనికరించు, సహాయం చేయండి. మీ ఆత్మ చేత మేము నడిపించబడుతూ మీ ఆత్మను మేము కలిగిన వారమై మిమ్మల్ని మహింపరచువారిగా నన్ను మమ్మల్ని చేయండి. ప్రభువా, వృద్ధాప్య బలహీనతలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. పడకల మీద ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, ఇరుకుల ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, బాధలు, ఆయా పరిస్థితుల్లో కూడా వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకై ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల పరలోకపు తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకున్నాము, సహాయమును చేయండి, మీ కృపలో మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు మా ప్రభా, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తుల కొరకు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు, సోదరి కమలా భగవందాస్ గారి ఆరోగ్యం కొరకు, సోదరి సలోమి గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ మినిస్ట్రీ కొరకు, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు, వారి రక్షణ, మారు మనసు కొరకు, సోడు మధు బ్రదర్ ఆరోగ్యం, కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, మీరే జ్ఞాపకం చేసుకోనండి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులైన పిల్లల కొరకు, మిలిటరీ నావీ కొరకు, మా ప్రభా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి సోదరి వరమని బెంజమిన్ ఆంటీ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు పేరు పేరు వారసుని దీవించమని ప్రార్థిస్తున్నాం. సో డేవిడ్ కుమార్తె మా ప్రభా ఎస్తేర్ ఆరోగ్యం కొరకు మా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకున్నాడు. డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్య అన్న, మోహన్ అన్న, మా ప్రభా మోహన్ అన్న బిడ్డల కుటుంబం భవిష్యత్తు కొరకు, డానియల్ ఎఫ్రాయిం అన్న కుటుంబం కొరకు, మరి అంటే ఆరోగ్యం కొరకు, మా ప్రభా అనిల్ ఫిలిప్ అన్న కుమారుని కొరకు, మా తండ్రి వివాహం కొరకు, కె రాజు అన్న మా ప్రభా మరి కుటుంబం కొరకు, దాసుని డ్యూటీ కొరకు, బిడ్డల చదువుల కొరకు, గ్లాడీ సంతానం కొరకు, కుటుంబ సభ్యులను దీవించు. శ్రీకాళహస్తి బెతస్త పరిశుద్ధులు, కడప బేతేలు పరిశుద్ధులు, మలకపేట హోరే పరిశుద్ధులు, పెనియేలు, ఏలిం, షాలెం, బేతనియా, బేతేలు, కర్మేలు, గిల్గాల్, సీన్ అమరపేట, సీన్ బడంగపేట కొరకు, జి రాజన్న ఆరోగ్యం కొరకు, హెబ్రోన్ కొరకు, జహోషామా చెన్నై, ఫిలిపాంటి కొరకు, రాజకుమార్ అక్క ఆరోగ్యం కొరకు, అర్పణ రక్షణ మారు మనసు కొరకు, పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా లేట్ శారం అంటే కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాండ్లు సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు అన్న కుటుంబం కొరకు, గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు, సోదరి జ్యోతి కుటుంబం బిడ్డల కొరకు, రాబిన్ ఆరోగ్యం కొరకు, యశ్మన్ అక్క ఆరోగ్యం కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. శుభలక్ష్మి అక్క ఆరోగ్యం కొరకు, జాన్ బదర్ కుటుంబం కొరకు, రజనీ సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు, టి ప్రసాద్ అన్న కుటుంబం బిడ్డల కొరకు, రాకేష్ బదర్ పరిచర్య అంతటి కొరకు, రాధా సిస్టర్, మా ప్రభా మార్తా సిస్టర్, సహార శిష్యులక్క, పూలబాయ్ అక్క, సరోజిని దేవక్క, బియోలా భాస్కర్ అన్న, ఏసన్ అంకుల్, శరత్, వర్ధాని యొక్క ఆరోగ్యం, కుమారుని వివాహం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి మా ప్రభా, మీరే కనికరించు, దయ చూపించు. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా లోబడిన పిల్లలు తిరుగుబాటు చేయవారి కొరకు, అవిధేయులైన వారి కొరకు, రేచలక్క కుటుంబం బిడల కొరకు, మా ప్రభా జీటంకుల కుమార్తె డోర్కసక కుటుంబం బిడల కొరకు, ఇదను ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్, ఇతరమైన పరిచర్యలు కలిగి ఉన్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి కరుణ పురుషోత్తం గారి కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా మీరే కనికరించు. లేట్ సరోజిని మోహన్ రావు గారి సంతానం కొరకు, కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళు సంతతి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా స్టేట్స్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కొరకు, కుటుంబాల కొరకు, యూత్ కొరకు, బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. మోజెస్ బ్రదర్ కుటుంబం కొరకు, శీలక్క కుటుంబం కొరకు, మా ప్రభా అనిల్ పాలన్న కుటుంబం కొరకు, మా ప్రభా శామ్యుయల్ ప్రేమ్ కుమార్ అన్న కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సతీష్ బ్రదర్, ఇతరమైన వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుని కనికరించు, బలపరచు, ప్రతి వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు అక్కడ కొరకే నన్ను మమ్మల్ని సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.